ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉష. ఈరోజు సెకండ్ డే అరుణాచలంలో మేము దర్శనానికి వెళ్తున్నాం. అలాగే ఈ రూమ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వీడియోలో మేము గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, అలాగే హైదరాబాద్ టు అరుణాచలం ఎలా ట్రావెల్ చేసామని ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా. ఆ వీడియో చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ ఇస్తాను. యూజ్ఫుల్ అనిపిస్తే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ సెకండ్ డే మేము ఇప్పుడు టెంపుల్ దర్శనంకి వెళ్తున్నాము. టెంపుల్ దర్శనం అయ్యాక మీకు రూమ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ 10 o'clockకి మేము టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. ఇది ఈశాన్యలింగం. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనం 8 శివలింగాలను దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఇది 8వ శివలింగం, ఈశాన్యలింగం. సో ఇది మేము తీసుకున్న రూమ్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. ఈరోజు ఉగాది అవడం వల్ల నార్మల్ డే కంటే ఈరోజు రష్ ఎక్కువగా ఉంది. నార్మల్గా రూమ్ నుంచి టెంపుల్కి 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఈరోజు ఉగాది వల్ల బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 1/2 hour టైం పట్టింది. అండ్ ఆటో అతను కూడా 1/2 kilometer డిస్టెన్స్లో మాకు ఆటో ఆఫ్ చేశారు. ఇప్పుడు మేము టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. ముందు రోజు మేము గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మా కాళ్ళు అనేవి బాగా బొబ్బర్లు వచ్చాయి. సో అందుకని కొంచెం స్పీడ్గా నడవలేకపోతున్నాం. అండ్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. టెంపుల్కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:30 దాటింది. ఇక్కడ సాధువులు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. మార్నింగ్ 4:30 నుంచి గుడి ఓపెన్ ఉంటుంది. ఎర్లీగా దర్శనం చేసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే తర్వాత వేడి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. మేము మార్నింగ్ ఎర్లీగా వద్దాం అనుకున్నాం, కానీ ముందు రోజు గిరి ప్రదక్షిణ వల్ల మార్నింగ్ లేవలేకపోయాం. సో గుడి ముందు ఇలా కొబ్బరికాయలన్నీ అమ్ముతారు. అండ్ గుడికి ఎదురుగానే చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పులు పెట్టుకోవచ్చు. 10 రూపాయలు తీసుకుంటారు. నార్మల్గా దర్శనానికి సౌత్ గోపురం నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదంటే రాజగోపురం నుంచి అయినా వెళ్ళొచ్చు. మేమైతే మళ్ళీ రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి 50 రూపీస్ టికెట్ ఉంటుంది, అలాగే నార్మల్ లైన్ ఉంటుంది. ఇలా కాకుండా బ్రోకర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మనిషికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా అయినా వెళ్ళొచ్చు. అలా అయితే దర్శనం కొంచెం తొందరగా కంప్లీట్ అవుతుంది. పౌర్ణమి డేస్లో ఇక్కడ ఎక్కువ క్యూ లైన్ ఉంటుంది. దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 8 hours పడుతుందంట. మేము లైన్ చిన్నగా ఉంది అనుకున్నాం, కానీ లోపల చాలా పెద్ద క్యూ అయింది. ఇది లోపల నుంచి రాజగోపురం యొక్క వ్యూ. దర్శనం కంప్లీట్ అయ్యేసరికి మాకు 4 hours టైం పట్టింది. ఇది టెంపుల్ యొక్క ఫుల్ డీటెయిల్ పిక్చర్ మనకి లోపలే ఉంటుంది. దర్శనం కంప్లీట్ అయ్యాక లోపల మనకి ప్రసాదం అమ్ముతారు. కావాలంటే అక్కడ మనం తీసుకొని తినేయచ్చు. మేమైతే అక్కడ ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. లోపల చాలా ఎక్కువ మక్కీస్ ఉంటాయి. పొరపాటున మన కవర్లో ప్రసాదం చూస్తే వెంటనే లాక్కుంటున్నాయి. సో దర్శనం అయిపోయాక మీరు మళ్ళీ బయటికి రావాలంటే మళ్ళీ రాజగోపురం నుంచే బయటికి రావాలి. దర్శనం అయితే మాకు బాగా జరిగింది. ఇది ఇంకో గోపురం. ఇది రాజగోపురం యొక్క బయట వ్యూ. దర్శనం చేసి బయటకు వచ్చేసరికి 5 o'clock అయింది. మేము దర్శనానికి వెళ్ళింది 11 o'clock స్టార్ట్ అయ్యాము. దర్శనం కంప్లీట్ అయ్యాక మేము మోక్ష మార్గానికి వచ్చాము. నిన్న మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇది మిస్ అయ్యాము. సో అందుకని ఆటో బుక్ చేసుకొని మళ్ళీ పిల్లలతో అందరం మోక్ష మార్గానికి వచ్చాము. ఇందులో నుంచి రాగానే మనసుకి చాలా తేలికగా అనిపించింది. నెక్స్ట్ అయితే మేము రూమ్కి రీచ్ అయిపోయాం. ఆటో అతను మాకు టెంపుల్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి 400 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ దీని యొక్క వెబ్సైట్ లింక్ కింద నేను ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. ఈ హోటల్ నేమ్ వచ్చేసి ఆలయం. దీన్ని టిటిడి వాళ్ళు రన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి చూడండి మనకి అరుణగిరి కొండ ఎంత బాగా కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్ ఆర్చ్, ఇలా ఉంటుంది ఎంట్రన్స్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి రూమ్ చూద్దాం రండి. ఇక్కడ మనకి సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. ఇక్కడ రెస్టారెంట్ కూడా రన్ చేస్తున్నారు. బయట వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ఫుడ్ తినొచ్చు. అండ్ ఇక్కడ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి. మేమైతే రూమ్స్ బుక్ చేసుకోలేదు. మేము వచ్చి ఇక్కడ వీళ్ళకి అడిగితే ఫస్ట్ లేదన్నారు. నెక్స్ట్ ఫ్యామిలీ అంటే మళ్ళీ మాకు రూమ్ ప్రొవైడ్ చేశారు. మీరు కూడా ఇన్ కేస్ మీకు రూమ్స్ ఆన్లైన్లో కానీ బుక్ అవ్వకపోతే ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి, ఎందుకంటే ఇది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం పైకి వచ్చాం. మీకు ఇప్పుడు రూమ్ చూపిస్తాను రండి. మాకైతే నార్మల్ రూమే ఇచ్చారు, ఏసీ రూమ్స్ లేవంట.
సో రూమ్ యొక్క బయట వ్యూ ఇది. లిఫ్ట్స్ 2 ఉన్నాయి, లేదంటే స్టెప్స్ కూడా ఉన్నాయి. మాకిచ్చే రూమ్ నేమ్ వచ్చేసి 315, నెంబర్ 315. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది లోపల వ్యూ. నేను వచ్చిన డేనే ఇది షూట్ చేశాను రూమ్ లో లోపల వ్యూ, ఎందుకంటే పిల్లలు తర్వాత మెస్సీ చేస్తారని. మొత్తం వీడియో అంతా ఒకసారి పోస్ట్ చేద్దామని ముందే ఇది తీసి పెట్టుకున్నాను. సో రూమ్ లోపల వ్యూ ఇది. రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. మేము ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేసామండి టెంపుల్ దగ్గర. అక్కడైతే రూమ్స్ అంత బాగాలేదు. ఇక్కడైతే రూమ్ చాలా బాగుంది. అండ్ వ్యూ కూడా బయట చూసారు కదా ఎంత బాగుందో. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇలా ఇచ్చారు, పెద్దగానే ఉంది. అండ్ ఇక్కడ ఒక వాష్ డిష్ ఉంది. వాటర్ కూడా వస్తుంది. అండ్ ఒక మిర్రర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు మళ్ళీ. అండ్ మనకి ఒక డస్ట్బిన్ కూడా ఇచ్చారు. అండ్ ఇది బాత్రూమ్ మ్యాట్ ఉంది. అలాగే బాత్రూమ్ లోపల వ్యూ చూద్దాం. లోపల మనకి గ్రీజర్ ఇచ్చారు, అలాగే ఎగ్జిట్ ఫ్యాన్ కూడా ఉంది. బాత్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు, చాలా నీట్గా ఉన్నాయండి. మీరు రావాలనుకుంటే ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి. అండ్ వీళ్ళు కాంప్లిమెంటరీగా మనకి ఈ పౌచ్ ఇచ్చారు. అండ్ ఈ పౌచ్లో ఏముంది ఇప్పుడు మనం చూద్దాం. ఒక సోప్ అయితే ఇచ్చారు, మెడిమిక్స్ సోప్. సడన్ గా వచ్చే వాళ్ళకి ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఒక కోంబ్ ఇచ్చారు, అండ్ బ్రషెస్ ఇచ్చారు. బాగున్నాయి అన్నీ కూడాను. బ్రష్ అయితే 2 ఇచ్చారు. మేమైతే ఇంటి నుంచి వచ్చేటప్పుడు షాంపూ అండ్ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకురావడం మర్చిపోయాము. లక్కీగా వీళ్ళు అవి ఇచ్చారు. ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూస్ ఇచ్చారు, అలాగే ఆయిల్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. షాంపూస్ అయితే 2 ఇచ్చారు, అండ్ ఆయిల్ ప్యాకెట్స్ 2 ఇచ్చారు. జాస్మిన్ సోప్స్ కూడా 2 ఇచ్చారు. బ్రష్ ఆల్సో 2 ఇచ్చారు. అది టూత్ పేస్ట్ ఒకటి ఇచ్చారు, చిన్నది ఒకటి ఇచ్చారు. అండ్ 2 వాటర్ బాటిల్స్ కూడా కాంప్లిమెంటరీగా ఇచ్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏసీ రూమ్స్ కానీ నాన్ ఏసీ రూమ్స్ కానీ తీసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీగా టిఫిన్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. 2 మెంబర్స్కి ఫ్రీ ఇస్తారంట. కానీ మాకు బై లక్ వాళ్ళు మాకు రూమ్స్ బుక్ చేసుకోలేదని ఫస్ట్ మాకు కాంప్లిమెంటరీ ఇవ్వలేదు. నెక్స్ట్ డే ఉందని చెప్పారు. కానీ మళ్ళీ వాళ్ళు కాల్ చేసి ఈరోజు మీకు కాంప్లిమెంటరీ ఇస్తున్నాం, 4 మెంబర్స్కి ఇస్తున్నామని మాకు టోకెన్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. అది కబోర్డు, మనం ఏ లగేజ్ తెచ్చుకున్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. చాలా పెద్దగానే ఉంది కబోర్డ్ కూడాను. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. వాళ్ళు కాంప్లిమెంటరీ ఇచ్చారు కదా, 10 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుందంట. 10 తర్వాత ఐటమ్స్ అనేవి ఎక్కువ ఉండవంట. సో 10 లోపల వెళ్తే మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయంట. మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మీకు అక్కడ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇది బయట వ్యూ. రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి వెళ్ళడానికి ఇలాగ వాక్ బ్రిడ్జ్ లాగా ఒకటి కూడా పెట్టారు. అండ్ బయట మనకి డస్ట్బిన్ కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా బయట ఎంత నీట్గా ఉందో. చాలా చల్లగా గాలేస్తుంది. మనం అలా కాసేపు ఇక్కడే బయట కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంది. అండ్ రూమ్ కాస్ట్ వచ్చేసి ఏసీ రూమ్కి 1200, నాన్ ఏసీ కూడా 1200 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మేము ఈ 3 days ఉన్నందుకు మాకు 3 days కాంప్లిమెంటరీగా 4 మెంబర్స్ కూడా టిఫిన్ మాకు ఫ్రీ ఇచ్చారనమాట టోకెన్. సో చూడండి, ఇది బ్లాక్, ఎవ్రీ బ్లాక్కి ఇలా వాక్ బ్రిడ్జ్ అనేది ఉంది. మాకు ఇచ్చింది బి బ్లాక్ అండ్ అది ఏ బ్లాక్ అనమాట, బ్యాక్ సైడ్ ఉన్నది.
అండ్ మీరు రూమ్స్ కోసం డీటెయిల్స్ కనుక్కోవాలంటే ఆఫీస్కి వెళ్ళాలి. అది సి బ్లాక్లో ఉంటుంది. ఇప్పుడు నేను సి బ్లాక్ చూపిస్తాను రండి. ఇలా కొంచెం నడుచుకుంటూ ముందుకు వస్తే మనకి సి బ్లాక్ వస్తుంది. ఇది సి బ్లాక్కి వెళ్ళే రూట్ అనమాట. మీరు ఎంట్రన్స్ ఇది ఆర్చ్ ఉంది కదా, అటువైపు నుంచి రాగానే ఫస్ట్ బ్లాక్లోకి వెళ్ళంగానే మనకి ఆఫీస్ సెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ సి బ్లాక్ అని కూడా రాసిపెట్టి ఉంది చూడండి. ఇక్కడ నుంచి చూడండి మనకి అరుణగిరి కొండ ఎంత బాగా కనిపిస్తుంది. కాసేపు అలా గార్డెన్లో కూర్చుంటూ అది చూస్తూ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఆ వైట్ బ్లాక్ కనిపిస్తుంది కదా, అది రెస్టారెంట్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి. మనకి ఒక టోకెన్ ఇస్తారు వీళ్ళు. మనం ఆ టోకెన్ చూపిస్తే మనకి అక్కడ టిఫిన్ ఇస్తారనమాట. మా వాళ్ళకి నేను ఫస్టే వెళ్ళిపోమన్నాను, ఎందుకంటే నేను వీడియో షూట్ చేసుకుంటూ వస్తున్నాను కదా, సో లేట్ అవుతుందని వాళ్ళకి నేను వెళ్ళమన్నాను. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇప్పుడు లోపలికి వచ్చాం. ఇది లోపల వ్యూ, చాలా నీట్గా ఉంది కదా. మా వాళ్ళు ఆల్రెడీ తింటున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం ఈ టోకెన్ చూపిస్తే వాళ్ళు మనకి ప్లేట్ ఇస్తారు. ఇక్కడ బఫెట్ అనమాట, మనమే సర్వ్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊతప్పం ఉంది, ఇడ్లీ ఉంది, వడ ఉంది, అండ్ ఉప్మా ఉంది, పాయసం ఉంది, అండ్ పులిహోర అంటే ఏంటో అదొకటి ఉంది, చట్నీస్ 2 ఉన్నాయి, అండ్ టీ కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగున్నాయండి. చాలా వెరైటీస్ ప్రొవైడ్ చేశారు. కాంప్లిమెంటరీగా ఇన్ని ఇవ్వటం చాలా గ్రేట్. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఒకసారి చూడండి. ఇది బ్రేక్ఫాస్ట్ యొక్క రెసిపీస్. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత ఇలా క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడు లంచ్కి మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, బేబీస్ వచ్చే వాళ్ళకి బేబీస్ చైర్స్ ఉన్నాయి, అలాగే సోఫాస్ కూడా ఉన్నాయి. లగేజ్ పెట్టుకొని మనం హ్యాపీగా ఇక్కడ ఫుడ్స్ తినచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఆఫీస్ సెక్షన్ చూపిస్తానండి. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి 11:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మేమైతే ఇప్పుడు లంచ్కి వచ్చాం. సో ఇప్పుడు మీకు ఆఫీస్ రూమ్ చూపిస్తాను. ఇది ఆఫీస్ సెక్షన్ అంటే మనం ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. మనకి రూమ్స్ లేకపోయినా, మీకు రూమ్స్ దొరకకపోయినా ఇన్ కేస్ ఒకసారి వచ్చి ఇక్కడ కలవండి. ఎందుకంటే కొంతమంది ఎగ్జిట్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కదా. సో ఆ టైంకి మీకు రూమ్ ఖాళీగా ఉంటే బై లక్ మీకు దొరకచ్చు. ఇక్కడ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. రూమ్ కాస్ట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఏసీ రూమ్కి, నాన్ ఏసీ, సింగిల్ బెడ్రూమ్ అని కూడా ఇక్కడ పెట్టున్నారు. అలాగే ట్రైన్స్ ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ వెళ్ళడానికి, అంటే దగ్గరలో ఉన్నవి విజిట్ చేయాలనుకుంటే ట్రైన్స్ ఏ టైమింగ్స్లో ఉంటాయని కూడా ఇక్కడ బోర్డు పెట్టారు. ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అలాగే ఫుల్ మీల్స్కి వచ్చేసి 180 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. హాఫ్ మీల్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒకసారి రెసిపీస్ చూసేద్దాం. పొటాటో కర్రీ ఉంది, అలాగే టమాటో పప్పు, అండ్ డ్రమ్ స్టిక్ సాంబార్ ఉంది, అలాగే బ్రింజల్ కర్రీ, అండ్ రసము, అలాగే రవ్వ పాయసం అంట. ఈ రెసిపీస్ అన్నీ ఎవ్రీడే చేంజ్ అవుతున్నాయండి. అండ్ ఇంకా పాపడ్ ఇచ్చారు, అలాగే పెరుగు ఇచ్చారు, అలాగే మజ్జిగ చారు ఉంది, అండ్ పికిల్ అండ్ మిరపకాయలు. ఇది కూడా మనమే సర్వ్ చేసుకోవాలండి. బఫెట్ ఫుడ్ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. ఇలా మనకి హోటల్ కమ్ ఫుడ్ కూడా ఒకే దాంట్లో దొరికితే చాలా హ్యాపీ కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.